అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మహేంద్ర అగ్రి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము ప్రస్తుత వనపర్తి జిల్లా కిల్లగనపూర్ గ్రామం మండలం ఆ ఈ గ్రామంలో రైతు గోవర్ధన్ రెడ్డి గారు తన పొలాన్ని సందర్శించడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ వచ్చేసి మహీంద్రా వారి ఎంపీ 3030 ప్లస్ అనేటువంటి హైబ్రిడ్ వరి రకానికి సంబంధించింది. ఇది కంప్లీట్ మహీంద్రా అగ్రి నెదర్లాండ్స్ దేశానికి సంబంధించిన ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ బిఎల్బి టాలరెంట్ అనేటువంటి కీ జీన్ ని యాడ్ చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి ఎంపీ 3030 అనే ప్రోడక్ట్ కు ఇంకా టెక్నాలజీ యాడ్ చేసి 3030 ప్లస్ అనేటువంటి రకాన్ని తీయడం జరిగింది. దీని పంటకాలం వచ్చేసి ఖరీఫ్ అయితే 120 నుంచి 125 రోజులు, రబీకి వచ్చేసరికి 130 నుంచి 135 రోజులు పంటకాలం ఉంటుంది. ఇది మనకు 3 కిలోల ప్యాకింగ్ లో దొరుకుతుంది. ఎకరానికి 6 నుంచి 9 కిలోల విత్తనం అవసరపడుతుంది. ఇలాంటి ఈ రకాన్ని సాగు చేసినటువంటి రైతు గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆ రైతుని అడిగి అతని అభిప్రాయం ఏందనేది తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, మీరు ఈ రకాన్ని సాగు చేశారు. ఫస్ట్ మీ వివరాలు చెప్పుకున్న తర్వాత ఇది మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి మాతో చెప్పండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. గోవర్ధన్, నా పేరు గోవర్ధన్ రెడ్డి, కిలాగన్పూర్ మండల్, నాగారం గ్రామం, వనపర్తి జిల్లా. ఓకే. ఇప్పుడు మీరు హైబ్రిడ్ రకాల్లో మీరు 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో రకాలు ట్రై చేశారు. ఫస్ట్ టైం మహీంద్రా ఎంపీ 3030 ప్లస్ అనే రకాన్ని మీరు ఎంచుకోవడం జరిగింది. ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? 10 సంవత్సరాల నుంచి నేను వాడిన సీల్ అంటే నెంబర్ 1 సీడ్ ఇది ఒకటి. ఓకే. ఎందుకు నెంబర్ 1 అనిపిస్తుంది? అన్నిటికీ స్ప్రే ఒక 3-4 సార్లు చేస్తున్నాం. ఒక్కసారి కూడా చేయడం లేదు. దీనికి ఇంతవరకు సింగిల్ స్ప్రే కూడా చేయలేదు. కుంకర శాతం అనేది కూడా లేదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒంటికర్రగా నాటేసుకున్నారా? ఒక్కొక్క కర్రనే నాటేసుకున్నారు. ఒక్కొక్క ఉంటాయండి దీంట్లో మనకు 40 నుంచి 45 పైన ఉంటాయి. దీంట్లో 40 నుంచి 45 పైన ఉంటాయి. 45 పిలకల వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉన్న పిలకల్లో మనకు మీరు ఒక గొలుసు తీసుకున్నట్లయితే ఒక గొలుసులో మనకు 350 నుంచి 400 గింజలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో. ఇంకోటి, ఈ 3030 ప్లస్ కి మామూలుగా 3030కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనకు 3030 ప్లస్ వచ్చేసి ఈ పోటాక్ అనేది కంప్లీట్ గ్రీనిష్ గానే ఉంటుంది లాస్ట్ వరకు కూడా. ఇట్లా ఉండడం వల్ల మీకు మెయిన్ ఉపయోగం ఏంటి అని అంటే, మన పోటాక్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో కంకిలో ఉన్న గింజలన్నీ కూడా పాలు పోసుకునే అవకాశం ఉంటది. ఈ పోటాక్ ఎప్పుడైతే చనిపోతుందో, ఆ పోటాక్ చనిపోయింది అంటే కంకిలో ఉన్న గింజలు పాలు పోసుకునే అవకాశం ఉండదు. ఇట్లా పోటాక్ ఆరోగ్యంగా ఉండడం వల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది మంచిగా జరిగి మొక్కకు కావాల్సినటువంటి ఆహారం అందిస్తుంది. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లకు పాలు గట్టిగా ఇస్తుంది, పిల్లగాడు బందోబస్తు ఉంటాడు. తల్లి గట్టిగా లేనప్పుడు పిల్లగాడు